ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మరియు మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నెక్స్ట్ మనీ యొక్క న్యూ ప్లాన్ మనకు యొక్క ఫస్ట్‌లో ఉన్న ప్లాన్‌తో పాటు ఆటో బైనరీ సిస్టమ్ మనకు ఏ విధంగా వస్తుంది, ఆటో గ్రూప్ మ్యాచింగ్ మనకు ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటు ఈ యొక్క ప్రొడక్ట్స్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి, న్యూ ప్లాన్ మనకు ఏ విధంగా ఉంది, దాంట్లో మనం ఎంత సంపాదించుకోవచ్చు, టర్నోవర్ ఎంత వస్తుంది అనేది టోటల్‌గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు న్యూ ప్లాన్ చెప్పబోతున్నాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ టు పాయింట్ చాలా అప్డేషన్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీని గురించి టోటల్‌గా తెలుసుకొని మన యొక్క గ్రూప్‌లో దాని యొక్క అప్డేషన్స్ ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి పాయింట్ టు పాయింట్ అనేది చాలా స్పష్టంగా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు చూసింది ఓన్లీ సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి నెక్స్ట్ మనీ మాత్రమే. కానీ ఈ రోజు నుంచి మనము ప్రొడక్ట్ బేసిస్లో నెక్స్ట్ మనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాంతోపాటు మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది టోటల్గా కనుక మనం చూసినట్టయితే కంపెనీ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలనుకుని చూసినట్టయితే ఫ్రెండ్స్, కంపెనీ యొక్క పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఇన్స్టాలేషన్ చేసినటువంటి డేట్ వచ్చేసి 11th December 2013లో యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్రలోని పునే జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యొక్క డెవలప్మెంట్ కనుక చూసినట్టయితే 1st January 2017లో ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ యొక్క డెవలప్మెంట్ అనేది జరిగింది. కంపెనీ యొక్క సిఎండి వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, డైరెక్టర్ మేడం గారు. కంపెనీ యొక్క రిగార్డింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా, భారతదేశంలోనే డైరెక్ట్ సెల్లింగ్ లో యొక్క నెక్స్ట్ మనీ ఉండడం జరిగింది. దాని యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 277 ఫ్రెండ్స్. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లిస్టెడ్ లో మనకు ఈ యొక్క సీరియల్ నెంబర్ లో మన యొక్క కంపెనీ పేరు ఉంటుంది. అదే విధంగా గూగుల్ ప్లే స్టోర్ లో కనుక చూసినట్టయితే 30 లక్షలకు పైగా ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క 3 years జరగడంతో. అదే కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ మనం ఎంటిటీస్ కనుక మనం ఓపెన్ చేసి చూసినట్టయితే మన యొక్క సీరియల్ నెంబర్ 277. అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్ లో ఉంది. కానీ నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే ఫస్ట్ టైం వచ్చినటువంటి సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ మనము ఒక గోల్ అనేది పెట్టుకొని మనం పనిచేయడం ద్వారానే మనకు సక్సెస్ వస్తుంది. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే, కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే, కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఓపెన్ వాలెట్ బ్యాంక్, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, నెక్స్ట్ అది ఏ విధంగా సాధ్యమవుతుంది, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అనేది చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా B2B విధానం ద్వారా సాధ్యమవుతుంది. బిజినెస్ టు బిజినెస్ ఇక్కడ నెక్స్ట్ కామర్స్ అనేది మనకు ఎక్సలెంట్ ప్రోగ్రామ్ జరగబోతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ లో వర్క్ చేసుకోండి, మనం డిజిటల్ లో వర్క్ చేస్తున్నాం. హెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. హెల్దీ ఇండియా అంటే ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది కాబట్టి మనకు హెల్దీ ఇండియా అయ్యే అవకాశం ఉంది. అదే కనుక మనం చూసినట్టయితే కంపెనీకి ఎన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ వచ్చాయో చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో. అదే విధంగా మనకు స్టార్టప్ మనకు ఈ యొక్క బెస్ట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ లో స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2017 ఈ యొక్క అవార్డు అనేది దుబాయ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా కనుక మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డు 2017లో 18లో కూడా మేడం గారే తీసుకున్నారు. దాంతో పాటు ఒక గ్లోబల్ లైఫ్ అవార్డు యొక్క శబ్ద ప్రవీణ్ మేడం గారు తీసుకున్నారు. దాంతో పాటు ఇక్కడ కనుక చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ లీగల్ గా ఉందా లేదా చూసినట్టయితే
మనకు జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం చూడొచ్చు. దాంతో పాటు మనకు ఇన్కన్ఫర్మేషన్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, చూడండి ఫ్రెండ్స్, పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనకు లీగల్ ఉందా లేదా అనేది మనకు ఒక నిదర్శనం. దాంతో పాటు మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ కనుక చూసినట్టయితే మనకు ఒక ఐఎస్ఓ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఇండియన్ ఎంఎస్ఈ ఒక అవార్డు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఇస్ నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీ అంటే ఏంటి, నెక్స్ట్ మనీ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యొక్క బెనిఫిట్ కనుక దీంట్లో మనకు నెక్స్ట్ మనీ యాప్ లో మనకు ఫ్యూచర్స్ ఏంటి అని చూసినట్టయితే మనకు రివార్డ్ పాయింట్స్ ఉంటున్నాయి ఫ్రెండ్స్. మనము డౌన్లోడ్ చేసుకొని మనం సైన్ అప్ చేసుకున్నా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతో పాటు మనం వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ లో కావచ్చు, నెక్స్ట్ షాపింగ్ లో కావచ్చు, నెక్స్ట్ కామర్స్ లో కావచ్చు, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంటుంది. దాంతో పాటు ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అండి ఇది. ఈ యొక్క అన్ని రకాల రీఛార్జ్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. దాంతో పాటు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఆల్ బిల్ పేమెంట్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు. మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. మనము సర్వీస్ ఎవరైతే ఇస్తున్నారో షాప్స్ కావచ్చు, వాళ్ళకందరికి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ లో మనకు కంపెనీ డెవలప్మెంట్ షాపింగ్ పోర్టల్ ఉంది ఇక్కడ. దాంతో పాటు మనకు ఆఫర్స్ అండ్ టైప్స్ లో మల్టిపుల్ మనకు అదర్ షాపింగ్ పోర్టల్, ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఉంది. ఎందుకంటే మన యొక్క ప్రొడక్టే కాకుండా మనము ప్రతి ఒక్క అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, అవన్నీ కూడా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలోనే మనము ఈ యొక్క ఆఫర్స్ అండ్ టైప్స్ లో కనుక మనం వెళ్ళి చూసినట్టయితే ఇవన్నీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. దాంతో పాటు అప్లికేషన్ పైన మనకు ఒక నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. దాంతో పాటు మీ యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ కనుక మనం దీని ద్వారా వాడినట్టయితే మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అండి. ఇన్స్టెంట్ ఎర్నింగ్ అండ్ విత్డ్రాల్, మనం ఇన్స్టెంట్ గా సంపాదించడమే కాదు, దాన్ని ఇన్స్టెంట్ గా మన యొక్క వాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే, మన యొక్క బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు గ్రోయింగ్ లెవెల్ ప్లాన్, మన యొక్క లెవెల్ పెరుగుతూ ఉన్న కొద్దిగా మన యొక్క ఇన్కమ్ కూడా మనకు గ్రో అవుతూనే ఉంటుంది. ఈజీ మనకు బిల్డ్ టీమ్ నెట్వర్క్, యూనిక్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా మనం గ్రో అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో కనుక మనం ఏ విధంగా సైన్ అప్ చేయాలి, మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చూసినట్టయితే మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెండింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఇది కనిపించడం జరుగుతుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఫస్ట్ మీరు అక్కడ సైన్ అప్ అని లాగిన్ అని వస్తుంది. మీరు న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ అయినా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకొని అక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వాళ్ళ యూజర్ నేమ్, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ పేరు వస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. థర్డ్ స్టెప్ లో మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోర్త్ స్టెప్ లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. ఆ తర్వాత అది చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందా లేదా. అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అది ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఇక్కడ అంకెలు కావచ్చు. ఆ తర్వాత లెఫ్ట్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత మనము లెఫ్ట్ సైడ్ ఆ డబ్బులు టచ్ చేసి సైన్ అప్ పైన టచ్ చేసినట్లయితే మీ ఒక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. మీకు 50 రివార్డ్ పాయింట్స్ రావడం. 50 రివార్డ్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు రూపీసే, కాకపోతే మనం ట్రాన్సాక్షన్ లో వాడుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఫ్రీ సైన్ అప్ అయినందుకు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ఫ్రీ ఐడి, రెడ్ ఐడీస్. ఎవరైతే ఫ్రీ ఐడీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు, టికెట్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్సూరెన్స్ సెక్టర్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనకి ఇక్కడ గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో. దాంతో పాటు ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ ఉంటుంది.
ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మనం చూసినట్టయితే లైఫ్ టైం గురించి కేవలం రూ. 1770 మనం గనక ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే అక్కడ అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే అక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. నామినీ పేరు ఎంటర్ చేయండి. నామినీ ఏజ్, నామినీ యొక్క రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో టచ్ చేసి అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. లైఫ్‌లో ఒక్కసారి మనము రూ. 1770 మనం పే చేసినందుకు మనకి ఎన్ని రకాల ఇన్‌కమ్ ఇస్తుందో చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మనము అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. డబ్బులు ఏ విధంగా మనం నెక్స్ట్ మంత్‌లోకి తెచ్చుకోవచ్చు అని చూసినట్టయితే మనము ఇక్కడ మన యొక్క రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మనకు మధ్యలో యాడ్ మనీ అని ఉంటుంది. దాని పైన టచ్ చేస్తే మనకు రూ. 1770 మనం దానిపైన టచ్ చేసిన తర్వాత ఐసీఐసీ పే వస్తుంది. దానిపైన టచ్ చేయండి. మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐయా, వాలెటా, మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో మీ యొక్క అమౌంట్ దానిపైన టచ్ చేసి ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్స్ అని చూసినట్టయితే కార్డ్స్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. సివివి ఉంటుంది, అది ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంకుకు మీ యొక్క అమౌంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు పే చేసేయాలి. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు ఏ విధంగా మనకు బెనిఫిట్ ఇస్తుంది? సర్వీసెస్ పైన గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ లైఫ్ టైమ్ వితౌట్ అండ్ వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్ లేకుండా మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మనకు బిల్స్ పైన మనకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది రాదు. దాంతో పాటు మనం ఇక్కడ 1550 మనం రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. అంటే మనము మన యొక్క అమౌంట్ మనం వాపస్ తీసుకున్నట్టే, కాకపోతే మనం సర్వీసెస్ లో మనం వాడుకుంటున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, మనకు వచ్చిన రీచార్జ్ మనకు ఎక్కడ యూజ్ అవుతాయో చూసినట్టయితే మనకు డిటిహెచ్ కావచ్చు, డాటా కార్డ్ కావచ్చు, వోచర్స్ కావచ్చు, రీచార్జెస్ పైన మనకు 1% రివార్డ్ పాయింట్స్ అండ్ 2% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు బుకింగ్స్ పైన హోటల్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఈ యొక్క బుకింగ్స్ పైన మనకు 2 to 4% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకు ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో మనం చూడొచ్చు. ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మంత్రా, దాంతో మనకి ఇక్కడ 0.5% నుంచి 10% వరకు మనకు క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావడం లేదు ఫ్రెండ్స్. రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కాబడవు. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ లో ఇక్కడ ఈ యొక్క షాపింగ్ పోర్టల్లో 10 to 70% వరకు మనము ఒక క్యాష్ బ్యాక్ మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు 10 to 20% క్యాష్ బ్యాక్ అని వస్తుంది. దాంతో పాటు 100% మనం వితౌట్ మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ రావడం జరుగుతుంది. డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనకు నెక్స్ట్ షాపింగ్ లో మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే గెట్ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఆన్ బిల్ పేమెంట్ సర్వీసెస్. మనం ఏవైతే బిల్ పేమెంట్ చేస్తున్నామో ఈ యొక్క బిల్ పేమెంట్స్ అనేది పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ సెక్టార్లలో మనకు గ్యారంటెడ్ గా మనకు డిస్కౌంట్ పాయింట్స్ 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. డిస్కౌంట్ పాయింట్స్ కూడా మనకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. కానీ మనకు అక్కడ రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనకు పరిగణలోకి రావడం జరుగుతుంది. దాంతో పాటు డైరెక్ట్ రెఫరల్ అండ్ ఎర్న్ లో 20% వస్తుంది. 1500 పైన మనకు 20% అంటే 300 రూపీస్. మనం ఫస్ట్ లెవెల్ లో ఎవరికి రిఫర్ చేసినా మనకు 300 రూపీస్ వస్తుంది. ఇది మనం ఐఎంపిఏ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. మనం 5 మందికి ఎగ్జాంపుల్ గా మనం ఒక 5 మందికి మనం రెఫర్ చేసినామంటే మన యొక్క అమౌంట్ మనకు 1500 వచ్చింది. మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రిఫర్ చేసిన వాళ్ళే కాదు, మన డౌన్ లైన్ లో రిఫర్ చేసిన వాళ్ళతో కూడా మనకు డబ్బులు వచ్చే విధానం ఉంది. అదే ఇక్కడ మనము సెకండ్ లెవెల్ లో వచ్చిన వాళ్ళు, మనం తీసుకొచ్చిన వాళ్ళు రెఫర్ చేస్తే వాళ్ళు మనకు సెకండ్ లెవెల్ లో వస్తారు. వాళ్ళ పైన మనకు 2% అంటే 30 రూపీస్. ఈ యొక్క 30 రూపీస్ మనం 5-25 కనుక చేసినట్టయితే మనకు ఇక్కడ సమయం గాని సంఖ్య గాని కండిషన్ లేదు ఫ్రెండ్స్. ఒక్క రచన 30 రూపీస్ వస్తుంది. ఆ విధంగా మనము 5-25 కంప్లీట్ చేస్తే మనం డైరెక్ట్ గా 750 రూపీస్ మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్క రచన కూడా మనం అక్కడ అమౌంట్ వస్తుంది. ఇది ఐఎంపే చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మనం ఏ విధంగా అయితే అన్నామో 5, 25, 125, 625 ఈచ్ 1 టీచ్ 5 విధానం ద్వారా మనం కనుక పనిచేసినట్టయితే 10 లెవెల్లోనే 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. రెఫరల్ ఇన్కమ్, ఓన్లీ రెఫరల్ ఇన్కమే మనకు 178 CR
ఈ యొక్క 1500 రూపీస్ లో మనకు 74% ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. అంటే ఒక 1000 ఒక 110 రూపాయలు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% లో మనకు 3.75% టీడీఎస్, ఆ తర్వాత 5% మనకు అడ్మిన్ చార్జెస్. మనకు మినిమం రేషియో పైన నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దీంట్లో సక్సెస్ రేషియో ఎంత ఉంది అని చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 సిఆర్ వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మనం 1% సక్సెస్ అయినా మనకు 2,00,00,000 రూపాయలు తీసుకోవచ్చు. మనం 0.1% సక్సెస్ అయినా 17,80,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు. హూ టు ఎర్న్ ఆఫ్టర్ 10 లెవెల్. 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే అది కూడా మన టీమే కదా! యెస్. అది కూడా మన టీమే కాబట్టి ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన వాళ్ళకు ఇక్కడ 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. అది మీరు సిల్వర్ లైన్ నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో మీ యొక్క డైరెక్ట్ 5 మెంబర్స్ సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే 10% వస్తుంది లీడర్‌షిప్ రాయల్టీ. అది మనము బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు సిల్వర్ రాయల్టీ పొందాలి అనుకుంటే మీరు తీసుకొచ్చిన 5 మంది ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయినా మనకు మీరు సిల్వర్ స్టార్ అచీవ్ అవుతారు. ఆ తర్వాత ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 15 రూపీస్ వస్తుంది పర్ ఐడీ పైన. ఇది మనకు సిల్వర్ స్టార్ ఇన్‌కమ్. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ మనకు గోల్డ్ స్టార్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ అంటే మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్ స్టార్ అచీవర్‌గా గనక చేసినట్టయితే 2% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డిఫరెన్షియల్ మనకు 30 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పర్ ఐడీ పైన మనకు 30 రూపీస్. సిల్వర్‌కు 1% అవుతుంది. గోల్డ్‌కు 1% వస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టీమ్ రాయల్టీ అనేది ఇక్కడ ఇన్‌కమ్ ఉంది. ఈ యొక్క టీమ్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందినే కాదు డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని గనక మనము గోల్డ్ స్టార్‌గా గనక చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ రాయల్టీ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డిఫరెన్షియల్‌గా 45 రూపీస్ వస్తుంది. ఈ యొక్క గోల్డ్ మనకు డైమండ్ స్టార్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. కంపెనీ రాయల్టీ ఇన్‌కమ్ అనేది క్రౌన్ డైమండ్ స్టార్ గనక రాయల్టీ ఇన్‌కమ్ చూసినట్టయితే గెట్ 1% కంపెనీ జాయినింగ్స్ టర్నోవర్ విల్ బి డివైడెడ్ అమౌంట్ ఆల్ క్రౌన్ డైమండ్స్ అచీవర్స్ పాజిటివ్ ఇన్‌కమ్ నో రీపర్చేస్ టార్గెట్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మన డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో ఒక 5 మందిని మనము డైమండ్ స్టార్ గనక చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. ఒక క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ గనక గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే ఒక్కొక్కరికి 3,00,000 రూపాయలు నెలకు అంటే 3 నెలలకు 9,00,000 అంటే నెలకు డైలీ 10,000 రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. పాసివ్ ఇన్‌కమ్ ఉంది. మనము అచీవ్ కావడం ద్వారా. దాంతో పాటు ఇక్కడ రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. ఒక రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది మనం గనక చూసినట్టయితే 25% గివెన్ అప్ టు 10 లెవెల్ రీపర్చేస్ ఇన్‌కమ్ ఎవరైతే మన డౌన్ లైన్‌లో ఉన్నారో వాళ్ళు ప్రతి సర్వీసెస్ వాడుకోవడం ద్వారా ఎగ్జాంపుల్ గనక చూసినట్టయితే వాళ్ళకి ఒక 10 రూపాయలు గనక వచ్చినాయి అనుకుంటే ఆ యొక్క దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. మన ఒక టీమ్ సైజ్ ఒక లక్ష టీమ్ అనుకుంటే మనము ఒక్కొక్కరి పైన 25 పైసా వచ్చినా కూడా మనకు 25,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ పర్ డే. ఆలోచన చేయండి. పర్ డే 25,000 రూపీస్. ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఇవి మనము ఒక రీచార్జ్ సెక్షన్ కనుక చూసినట్టయితే మనం ఒక 1000 రూపాయల రీచార్జ్ చేసినట్టయితే దాంట్లో మనం 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. ఈ యొక్క 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినప్పుడు మనం రీచార్జ్ చేసేది ఎంత 990 రూపాయలు. కానీ అక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు డౌన్ లో 20 రూపీస్ ఉంది. మళ్ళా క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనము ఫైనల్ గా రీచార్జ్ చేసింది ఎంత అని చూసినట్టయితే 970 రూపాయలు మాత్రమే.
మళ్ళీ మనకు 10 లెవెల్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం టీమ్ డెవలప్ పైనే మనం దృష్టి పెట్టాలి. దాంతో పాటు మనకు రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది ఏ విధంగా ఉంది చూసినట్టయితే, ఈ యొక్క రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది మనకు ₹20 క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని 25% డివైడ్ చేసి ₹5 ఈక్వల్లీ 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే పర్ లెవెల్ 50 పైసా. చూడండి ఫ్రెండ్స్. అదే గనక ₹10 క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లో 25% డివైడ్ చేస్తే 2.5% దాంట్లో 10 లెవెల్ డివైడ్ చేస్తే 25 పైసా. అర్థం చేసుకోండి ఏ విధంగా డబ్బులు వర్కౌట్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. రీపర్చేస్ ఇన్‌కమ్ ఎంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ అనేది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మర్చెంట్ అనేది ఉంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది చూసినట్టయితే మనము ఎనీ పర్సన్ కెన్ యూజింగ్ నెక్స్ట్ మనీ యాప్ మర్చెంట్. కిరాణా షాప్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాట్సాప్ పే, ఐసిఐసిఐ పే ఇవన్నీ ఏ విధంగా అయితే ఉందో మనం కూడా నెక్స్ట్ మనీ పే వయా నెక్స్ట్ మనీ మర్చెంట్ గనక మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది. దానికి కండిషన్స్ ఏంటి? క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్ ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక కండిషన్ ఏంటి అని చూసినట్టయితే మినిమం 10% డిస్కౌంట్ ఇయ్యాలి. ఎవరైతే మర్చెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎవ్రీ పర్సన్‌కు మనకు 10% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. దాని ద్వారా మనకు బెనిఫిట్ ఏముంది? గెట్ న్యూ కస్టమర్ ఇన్ ది బిజినెస్. కొత్త కస్టమర్స్ అనేది వస్తారు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. XYZ నెక్స్ట్ మనీ మెంబర్ పర్చేస్ మెడిసిన్ ₹1000 ఫ్రమ్ డివైడెడ్ మెడికల్ నో సీ ది డిస్కౌంట్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ సిస్టమ్. చూడండి ఫ్రెండ్స్, ఒక ₹1000 మనము పర్చేస్ చేయాలి. కిరాణా షాప్ వాళ్ళకు మనం పే చేయాలి. దాంట్లో 7.5% అంటే ₹75 మైనస్ అయింది. అంటే అతను ఎంత పే చేస్తున్నాడు? ₹925 మాత్రమే వాళ్ళు పే చేశారు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ₹90 రిసీవ్ అయిపోయింది కిరాణా షాప్ వాళ్ళకు బికాస్ ఆఫ్ 10% డిస్కౌంట్ గివెన్ బై హిమ్. సో వాట్ ఈస్ అబౌట్ ₹25 అంటే ₹25 ఏమైంది? ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ₹25కు ఇక్కడ ఏ విధంగా 10% డిస్కౌంట్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్చేస్ ₹100 అనుకున్నట్టయితే దాంట్లో 10% డిస్కౌంట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యూజర్ కు 7.5% ఎవరైతే నెక్స్ట్ మనీ అక్కడ యూజ్ చేశారో వాళ్ళకు 7.5% అంటే ₹75 అతనికి వెళ్ళిపోయింది. అతను బెనిఫిట్ పొందిండు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 0.5% నెక్స్ట్ మనీ యూజర్ అప్లై. ఎవరైనా అయితే నెక్స్ట్ మనీ యూజ్ చేసిండో అతని అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 0.5%. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 90% అనేది మర్చెంట్‌కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1% అనేది మర్చెంట్ రిఫరల్. ఎవరైతే డైరెక్ట్ గా మర్చెంట్ రిఫర్ చేశారో వాళ్ళకి 1% వెళ్తుంది. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ 0.5% వెళ్తుంది. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ అప్లైన్ వాళ్ళకు కూడా 0.5% అనేది వెళ్తుంది. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే న్యూ మర్చెంట్ పేమెంట్ మెథడ్ ఏ విధంగా ఉంది? నెక్స్ట్ మనీ మర్చెంట్ కిరాణా షాప్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, సర్వీస్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. దాంతో పాటు కెన్ యూ పే యూజింగ్ నెక్స్ట్ మనీ మర్చెంట్ 1 QR కోడ్ ఫర్ ఆల్. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు సర్వీస్ ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఏది ఎన్ని దానికైనా సరే మనము నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది ఇవ్వచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వచ్చిన అమౌంట్ మనం ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన వాలెట్ నుంచి మన బ్యాంక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మనము రిడీమ్ టు వాలెట్, మన వాలెట్ కు ఏ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఉంది. దాంతో పాటు నెక్స్ట్ కామర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కామర్స్ అనేది ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అండ్ డిస్కౌంట్ పాయింట్స్. ఏదైతే మనకు రివార్డ్ పాయింట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మన క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తాయి మనకు. ఇక్కడ మనకు ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ మనం చూసినట్టయితే మనము ప్రీమియం షాపింగ్, మనం ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నారో ఈ యొక్క ఆర్డర్ కన్ఫర్మ్ అయిన నుంచి మనం ట్రాకింగ్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్ గా అనేది డెలివరీ అనేది జరుగుతుంది నెక్స్ట్ కామర్స్ లో.
దాంతో పాటు నెక్స్ట్ కామర్స్ విత్ ఎనీ మోర్ ప్రొడక్ట్ పాయింట్ ఇన్ టైమ్ డెలివరీ అండ్ లైవ్ ట్రాకింగ్. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మఫర్లాల్, ఇస్కాన్, దాంతో పాటు బజాజ్, నిరోలోఫ్, దాంతో పాటు అప్కమింగ్ ఏవైతే ఉన్నాయో హావెల్స్ కావచ్చు, జేబిఎల్ కావచ్చు, ప్రోగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ లో మనకు వస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయొచ్చు, మనము ఆర్డర్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ అయింది, అది మనకు ప్లేస్మెంట్ అయిపోయింది, ఆ తర్వాత మనం పేమెంట్ చేసేదాము, ట్రాకింగ్ చేసుకోవచ్చు, ప్యాకింగ్ అయిందా, ప్లేస్మెంట్ ఉందా, మనకి ఇక్కడ వరకు వచ్చింది, డెలివరీ అయిందా లేదా అనేది మనం లైవ్ ట్రాకింగ్ లో చూసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు బుక్ యువర్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఫ్రమ్ నెక్స్ట్ మనీ షాపింగ్. మనము నెక్స్ట్ షాపింగ్ లో మనము నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ అనేది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ బుక్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ మనీ తీసుకోవడం ద్వారా మనకి ఏం బెనిఫిట్ జరుగుతుంది, ఎందుకంటే ఏది చేసినా మనకు బెనిఫిట్ అనేది ఏ విధంగా ఇస్తుంది అనేది చాలా క్లుప్తంగా తెలుసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ తీసుకోవడం ద్వారా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనము ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, యూజర్ ఎవరైతే ఉన్నారో ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్, దాంట్లో 25% ఆఫ్ డివైడెడ్ ఆఫ్ ఇన్ 10 లెవెల్. ఒక 100 రూపాయలు అతను క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి. దాంతో పాటు సెకండ్ పాయింట్ వచ్చేసి బోనస్ 2% ఎక్స్ట్రా విల్ లోడింగ్ అమౌంట్ ఇన్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఫ్రమ్ redeemable amount and 25% of that divided in 10 level on first time amount load. ఎవరైతే ఫస్ట్ టైం లోడ్ చేసుకుంటారో రెడీమబుల్ అమౌంట్ నెక్స్ట్ మనీలోకి ఎవరైతే లోడ్ చేసుకుంటారో దాంట్లో మనకు 2% ఎక్స్ట్రా అమౌంట్ అనేది బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మనీ కార్డు ఇక్కడ స్వైప్ చేసిన 0.4% అనేది మన క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు 25% దాంట్లో కూడా 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంతో పాటు ఏ విధంగా మనము ఈ యొక్క కార్డ్ బుక్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే నెక్స్ట్ షాపింగ్ లో మనం బుక్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే 900 రూపీస్ లో ఒకవేళ కనుక 1000 రూపీస్ అబో ఏదైనా మనం ఇంకొకటి ఏదైనా మనం పర్చేస్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ డెలివరీ ఛార్జెస్ అనేది పడే 100 రూపీస్ అనేది పడదు. దాంతో పాటు మన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 300 రూపీస్ మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే 600 రూపీస్ మనకు సర్వీస్ ఛార్జ్ అక్కడ యాడ్ అవుతున్నాయి కాబట్టి 700 రూపీస్ లో వస్తుంది. ఒకవేళ మీరు ఇంకొకటి ఏదైనా మీరు యాడ్ చేసుకుంటే కనుక సర్వీస్ ఛార్జ్ కూడా డెలివరీ ఛార్జ్ కూడా అది మైనస్ అయిపోతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మనకు అవైలబుల్ ఉంటే సక్సెస్ అయిపోతుంది. మళ్ళీ 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఏ విధంగా లోడ్ చేసుకోవచ్చు అమౌంట్, వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఫ్రెండ్స్, మీరు గనక ఈ యొక్క వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు కార్డు ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ డీటెయిల్స్ వర్చువల్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్, మీ యొక్క ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం అక్కడ మన యొక్క వాలెట్ లో ఉన్న అమౌంట్ కూడా అక్కడ చూపిస్తుంది. మనం దాన్ని లోడ్ చేసుకోవచ్చు. అక్కడ లోడ్ బ్యాలెన్స్ పైన టచ్ చేస్తే మీకు అక్కడ అమౌంట్ అనేది దాని నుంచి దీనికి వస్తుంది. ఆ తర్వాత మీకు సివి పైన టచ్ చేస్తే కార్డ్ బ్యాక్ సైడ్ లో ఈ విధంగా రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. అక్కడ సివి నెంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి మనకు అమౌంట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ పైన టచ్ చేస్తే మనకు అమౌంట్ అడుగుతుంది. అక్కడ అమౌంట్ ఎంటర్ చేసేసి ఓకే చేసేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మనీ ఈ యొక్క నెక్స్ట్ కార్డు అప్లికేషన్ అండి, దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు సివి ఇవన్నీ మనం ఇక్కడ యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా మనము మన యొక్క అమౌంట్ అనేది లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపీలో ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ షాపీ వేరు, నెక్స్ట్ కామర్స్ వేరు, నెక్స్ట్ మనీ వేరు, కానీ డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. కానీ అంతా నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ షాప్ కనుక చూసినట్టయితే, నెక్స్ట్ షాపీ కనుక చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ మనకి ఏ విధంగా వస్తుంది, దీంట్లో నెక్స్ట్ షాపీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ కంపెనీ టైఅప్స్ అయ్యాయి చూసినట్టయితే గోయింగ్, వాల్మార్ట్, నెక్స్ట్ స్టైల్, దాంతో పాటు జిలెక్స్ జర్మనీ, నెక్స్ట్ సి, ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ షాపీలో ఇవ్వడం జరుగుతుంది. మనం చూసినట్టయితే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గోయింగ్ అనేది ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మనము
ఈ యొక్క నెక్స్ట్ షాపీ ద్వారా మనం ఈ యొక్క పర్చేస్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు వాల్మార్ట్ ఉంది. అదే విధంగా నెక్స్ట్ స్టైల్ ఫ్రెండ్స్ మనకు షర్ట్స్, ఆ తర్వాత టై ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ స్టైల్ మనము అనేది దీని ద్వారా మనం పర్చేస్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం సేవింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది? మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏముంది? ఇక్కడ మనం రెగ్యులర్‌గా మనము ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది తీసుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ మనం ఎంఆర్‌పీ కంటే మనము తక్కువ ధరకు తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము 10% అనేది మనము ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఎగ్జాంపుల్ గనుక చూసినట్టయితే డిస్కౌంట్ మనకు డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ చూసినట్టయితే మనకు దానికంటే కూడా 10% అనేది డిస్కౌంట్ పైన వస్తున్నాయి. దాంతో పాటు బై ఎనీ ప్రొడక్ట్ తో నెక్స్ట్ షాపింగ్ కనుక చూసినట్టయితే మనం ఈ యొక్క ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఏ ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు? ఆల్రెడీ మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నాం కదా! ఇంకా ఏ ఐడి ఉంది అని చూసినట్టయితే ఫ్రెండ్స్ రెఫరల్ ఇన్‌కమ్, ఆటో బైనరీ ఇన్‌కమ్. యూ విల్ గెట్ 5% ఆఫ్ ఈచ్ డైరెక్ట్ ఐడి. మనకు డైరెక్ట్ బీబీ మీద కూడా మనకు 5% అనేది రెఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. రైట్ టు లెఫ్ట్ టు ప్లాన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ ఆటో గ్రూప్ మ్యాచింగ్ బోనస్. ఎగ్జాంపుల్ మనకు లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు ఒక 1000 రూపీస్ తీసుకున్నారు, రైట్ లో ఉన్న వాళ్ళు ఒక 1000 రూపీస్ తీసుకున్నారు. ఆ యొక్క గ్రూప్ మ్యాచింగ్ పైన మనకు ఇన్కమ్ అనేది జనరేషన్ అనేది అవుతుంది. ఆటో మనకు గ్రూప్ మ్యాచింగ్ అనేది చూసినట్టయితే పవర్ గ్రూప్ వాల్యూమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాంతో పాటు యూ విల్ గెట్ 8% ఆఫ్ బీవీ మ్యాచింగ్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ బి. మనకు 8% అనేది వస్తుంది. దాంతో పాటు క్యాపింగ్ పర్ డే 1 lakh గ్రూప్ మ్యాచింగ్. ఒక రోజుకు ₹1,00,000 వరకు గ్రూప్ మ్యాచింగ్ మీద మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఆటో గ్రూప్ మ్యాచింగ్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము పర్ఫార్మెన్స్ బోనస్ కనుక చూసినట్టయితే ఒక ఇద్దరు కనుక మనము సెకండ్ లెవెల్ నుంచి కనుక చూసినట్టయితే 25 మెంబర్స్ పైన ఒక ₹100 మనకు, దాంతో పాటు 125 మెంబర్స్ పైన ఒక ₹500. ఈ విధంగా మనకు ఈ యొక్క ఇన్కమ్ లో కూడా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది పర్ మంత్ మనకు 9 కోట్ల చిల్లర ఇచ్చే అవకాశం ఉంది. కానీ మనం ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నాం? మనం డిసైడ్ చేసుకున్నామా లేదా? 7,80,00,000 ఒక్క లెవెలే, అన్ని లెవెల్ కలిపితే ₹9,84,84,350 పర్ మంత్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. దీనికి కండిషన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ మినిమం 200 బీవీ రీపర్చేస్ ఇన్కమ్ ఏ మంత్ ఆఫ్ సెల్ఫ్ ఐడి. ఎవరి ఐడి మీద వాళ్ళకు 200 బీవీ మనం పర్చేస్ చేసుకోవాలి. సార్ 200 బీవీ అంటే ఎంత సార్? ఎస్, మినిమం 1000 రూపీస్ అబో తీసుకున్నామంటే మనకు 200 బీవీ అయిపోతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది. 5-25 కనుక మనం ఎవరైతే చేశారో వాళ్ళకు లీడర్షిప్ రాయల్టీ ఉంది. యూ విల్ గెట్ 4% ఆఫ్ ది 5 జనరేషన్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్. 5 జనరేషన్ వరకు మనకు ఈ యొక్క లీడర్షిప్ బెనిఫిట్ అనేది ఉంటుంది. దాంతో పాటు దీనికి కూడా ఏం కండిషన్ అని చూసినట్టయితే ఓన్లీ లీడర్షిప్ బోనస్ మినిమం 200 బీవీ రీపర్చేస్ ఇన్కమ్ ఏ మంత్ ఆఫ్ సెల్ఫ్ ఐడి. ఎక్కడైనా సరే ఒక కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? నెక్స్ట్ మనీలో మినిమం ఎవ్రీ మంత్ ఒక 200 బీవీ అనేది రీపర్చేస్ చేసుకోవాలి. చేసుకొని మనం పని చేయడం ద్వారా మనకి ఈ యొక్క అన్ని బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు టీమ్ రాయల్టీ అనేది ఉంది. టీమ్ రాయల్టీ అనేది గోల్డ్ స్టార్ వాళ్ళ నుంచి ఉంది ఫ్రెండ్స్. టీమ్ రాయల్టీ గెట్ 1% ఆఫ్ సెల్ఫ్ టీమ్ బిజినెస్ వాల్యూ. ఈ యొక్క 5 సిల్వర్స్ ఎవరైతే ఉన్నారో 5 సిల్వర్స్ పైన మనకు గోల్డ్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గెట్ 1% సెల్ఫ్ బిజినెస్ వాల్యూ, మినిమం 200 బీవీ రీపర్చేస్ ఇన్కమ్ ఏ మంత్ ఆఫ్ టీమ్ రాయల్టీ. ఈ యొక్క టీమ్ రాయల్టీ కనుక చూసినట్లయితే మినిమం 200 బీవీ అనేది రీపర్చేస్ ఉంది. దాంతో పాటు టీమ్ రాయల్టీ డైమండ్ స్టార్ వాళ్ళకు 2% ఉంటుంది. మన డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 5 మంది గోల్డ్ అయినట్టయితే మనకు డైమండ్ అయినట్టయితే మనము వాళ్ళకి గోల్డ్ అయినట్టయితే మనం డైమండ్ అవుతున్నాం. డైమండ్ టీమ్ రాయల్టీ కనుక చూసినట్టయితే 2% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకు క్రౌన్ డైమండ్ అనేది 3% ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ
నెక్స్ట్ మనీలో కంపెనీ రాయల్టీ అనేది ఉంది. కంపెనీ రాయల్టీ అనేది ఫ్రెండ్స్ గోల్డ్ స్టార్ నుంచి ఉంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళకి కంపెనీ రాయల్టీ ఉండేది. కానీ ఇక్కడ గోల్డ్ స్టార్ వాళ్ళకు కూడా కంపెనీ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ స్టార్ కావాలి అంటే చూసినట్టయితే ఒక డిఫరెంట్ లెక్కలలో 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ స్టార్ అవుతున్నాం. గెట్ 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్డ్స్. దీనికి కూడా మినిమం రిక్వైర్మెంట్ ఎంత అంటే 200 బీవీ సెల్ఫ్ ఐడి పైన మనం మినిమం తీసుకోవాలి. దాంతో పాటు ఒక 2 మీటింగ్స్ అనేది మన యొక్క గ్రూప్ వాళ్ళకు ఇవ్వాలి. దాంతో పాటు మనకు ఇంకా డిఫరెంట్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ రాయల్టీ అనేది డైమండ్ స్టార్ వాళ్ళకు 2% ఉంది. అదే విధంగా క్రౌన్ డైమండ్ వాళ్ళకు మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు కూడా 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ అనేది ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో. ఇంకొక బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ట్రావెల్ ఫండ్ ఉంది ఫ్రెండ్స్. బోనస్ ఇది ఎక్స్ట్రా బోనస్ ఫ్రెండ్స్. ట్రావెల్ ఫండ్ 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్ మినిమం ఇన్కమ్ 50,000 బీవీ బై గ్రూప్ మ్యాచింగ్ ఎవ్రీ మంత్. ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కార్ ఫండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. కార్ ఫండ్ 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ మినిమం మెయింటైన్ ఇన్ ఇన్కమ్ 1 lakh బీవీ బై గ్రూప్ మ్యాచింగ్ ఎవ్రీ మంత్. దాంతో పాటు హౌస్ ఫండ్ ఉంది. 2% కంపెనీ టర్నోవర్ మెయింటైన్ మినిమం ఇన్కమ్ 1,50,000 బీవీ బై గ్రూప్ మ్యాచింగ్ ఎవ్రీ మంత్. ఇక్కడ బిజినెస్ బీవీ రిక్వైర్డ్ మినిమం 200 బీవీ. ఎక్కడైనా సరే మన సెల్ఫ్ ఐడి పైన మనము 200 బీవీ అనేది పేఅవుట్ గివెన్ బై మంత్లీ బేస్. ఇక్కడ మన యొక్క ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ షాపీలో మంత్లీ బేసిస్ లో ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు ఫ్రెండ్స్. నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ మనీ. ఈ యొక్క న్యూ అప్డేట్ ఏదైతే ఉందో, ఈ యొక్క న్యూ ప్లాన్ ఏదైతే ఉందో మీ యొక్క గ్రూప్ లో అందరికి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు కూడా ఎవ్రీ మంత్ 200 బీవీ పర్చేజ్ చేసుకోండి. ఈ యొక్క బిజినెస్ ను మీరు ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.